మద్యం కుంభకోణంలో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, చెప్పండి. లక్ష్మీప్రియ, మా ప్రధాన కీలక నిందితుడు మద్యం కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించి మొత్తం ఈ కుంభకోణాన్ని నడిపిన సూత్రధారిగా భావిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ నుంచి ఎస్కార్ట్ వాహనాల్లో అతన్ని తీసుకొచ్చారు. ఇక్కడికి భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు తరలి వచ్చారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి వారందరినీ సెంట్రల్ జైలు నుంచి దూరంగా పంపించి వేసి మొత్తం ఎస్కార్ట్ వాహనాన్ని లోపలికి పంపించేశారు. ఆయన్ని సెంట్రల్ జైలు నిబంధనలకు అనుగుణంగా పూర్తయిపోయిన తర్వాత ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి అందులో తరలించనున్నారు. సెంట్రల్ జైలు అధికారులు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికైతే సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించున్నారు. శ్రేణులు కూడా ఒక్కొక్కరు కూడా వెనుదిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయికృష్ణ, ప్రస్తుతం మరి ఆ జైలు పరిసరాల్లో మిథున్ రెడ్డి కోసం వచ్చిన వైసీపీ శ్రేణులు గానీ, కార్యకర్తలు గానీ, లేదంటే ఆ పార్టీ మాజీ మంత్రులు గానీ వారు అక్కడే ఉన్నారా, లేదంటే పోలీసులు వారిని తరలించారా? సాయంత్రం నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఒక్కొక్కరుగా శ్రేణులు ప్రధానంగా రాజమహేంద్రానికి చెందిన యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆ తర్వాత మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అట్లాగే ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న తలసిల రఘురాం కూడా, ఆయనతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా జైలు వద్దకు వచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జిల్లాల సమన్వయకర్తగా కూడా పనిచేశారు. ఆ నేపథ్యంలో మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ వచ్చారు. పోలీసులు వారందరినీ కూడా సర్ది చెప్పి పంపించారు. కొంతమంది అయితే కొంతసేపు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ పోలీసు చట్టం 30 అట్లాగే సెక్షన్ 144 కూడా అమల్లోకి ఉంచి భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వేగంగా లోపలికి అయితే పంపించి వేశారు. ప్రస్తుతం అయితే నాయకులు ఇంకా కొద్ది మంది ఇక్కడే ఉన్నారు. శ్రేణులు మాత్రం ఒక్కొక్కరుగా వెనదిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి చాలా ప్రశాంతంగా అదుపులో ఉంది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు వెహికల్ డైరెక్ట్ గా లోపలికి తీసుకెళ్లారు, ఎక్కడ ఆగకుండా అని చెప్తున్నారు. లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి? లోపల దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వు ఆదేశాలు సెంట్రల్ జైలుకి ఆన్లైన్ ద్వారా పంపిస్తారు. అప్పుడు ముందే పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకంగా వీరికి సమాచారం ఇస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు నిబంధనలు అయితే ఉంటాయి. ఆ నిబంధనలు పూర్తి చేసి బ్యారెక్ ఎక్కడ కేటాయించాలనేది కూడా ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించి మొత్తం వివరాలు అన్ని కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి పోలీసు శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం విజయవాడ నుంచి అందిన తర్వాత సిద్ధం చేసి ఉంచారు. ఆ ప్రత్యేకమైన ఒక బ్యారెక్ ఏర్పాటు చేసి విఐపి బ్యారెక్ లో ఆయన పంపించేందుకు దీని అంతరికి కూడా కొంతసేపు సమయం పడుతుంది. ఆ నిబంధనలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆయన బ్యారెక్ లోపలికి జైలు అధికారులు పంపిస్తారు. అయితే సాయికృష్ణ, ఇప్పుడు ఆగస్టు 1 వరకు రిమాండ్ ఉంది కాబట్టి ఈ రిమాండ్ ఉన్నంత వరకు మిథున్ రెడ్డికి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉంటాయి? లోపలైతే విఐపి బ్యారెక్ ఇస్తారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవేళ కస్టడీకి అడిగితే మాత్రం మళ్ళీ వెనక్కి పంపించే అవకాశం ఉంది, లేదంటే ఇక్కడే ఆయన్ని ఉంచుతారు. నాయకులు వచ్చి వాళ్ళకి అనుమతిస్తారా? ఎందుకంటే ముఖ్య నాయకుల్లో అతను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జిల్లాలకు అన్ని తానే వ్యవహరించారు. ఇక్కడ నాయకులు కూడా వారందరితో కూడా ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా కలిసే అవకాశాలు ఉన్నాయా, ఎవరిని లోపలికి అనుమతిస్తారనేది కూడా చూడాలి. ప్రత్యేక అనుమతి తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. నాయకులు వచ్చినప్పుడు మాత్రం పోలీసులు ఇక్కడ మిగతా ఆయన ఉండే అన్ని రోజులు కూడా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం కూడా ఉంది. జైలు వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఇక్కడ మొత్తం రక్షణ పటిష్టంగా భద్రతా వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉంది. అట్లాగే ఆయన్ని పోలీసులు గనక కోర్టుని రిమాండ్ అడిగితే మళ్ళీ తిరిగి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, విచారించేందుకు మరింత లోతుగా ఈ కేసుని. లేదంటే 1వ తారీఖు వరకు కూడా ఇక్కడే పూర్తి స్థాయిలో జైల్లోనే ఉండే అవకాశం ఉంది. అయితే సాయికృష్ణ, ఇప్పుడు ప్రత్యేక బ్యారెక్ తో పాటు ఏమన్నా ప్రత్యేక అవసరాల గురించి కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి ఏమన్నా విన్నవించడం జరిగిందా మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది? దానికి తగ్గట్టుగా న్యాయమూర్తి ఏమన్నా అనుమతించారా? ప్రస్తుతానికైతే ఇక్కడికి నాయకులైతే వచ్చారు. ఎవ్వరూ కూడా మొత్తం చూస్తుండగానే ఆయన లోపలికి పంపించేశారు. తొలుత నెల్లూరు
జైలుకు అక్కడికి తరలించమని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టు విజయవాడలో అడిగారు. అయితే దీనికి సంబంధించి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలిస్తామని తెలపడంతో ఆయన ఇక్కడికే తరలించారు. నెల్లూరు వీరైతే నెల్లూరు అడిగారు, అక్కడ అది కాకుండా ఇక్కడికైతే కేటాయించారు. ప్రత్యేకమైన ఆహారం, దీనికి సంబంధించి వివరాలు కూడా కోర్టును విన్నవించే అవకాశం ఉంది. లేదంటే ప్రత్యేక సౌకర్యాలు కావాలని విఐపి కాబట్టి ఆ మేరకు కొన్ని అవకాశాలు అడిగే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి నాయకులు ఇంకా ఎట్లా నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ధన్యవాదాలు సాయి కృష్ణ.